హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వెజ్ చీజ్ శాండ్విచ్ చేసుకుందాం. ఓకే, ముందుగా మనము వెజ్ శాండ్విచ్ మేకర్ని ప్రీ హీట్ చేసి పెట్టుకుందాం. ఆ తర్వాత వెజ్జెస్ అన్నీ అలా ప్రిపేర్ చేసుకుందాం. క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్, దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు మైనస్ యాడ్ చేసుకుందాం. మైనస్ చాలా లిటిల్గా యాడ్ చేద్దాం బికాస్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా. మేము ఇది ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటాము, అది కూడా బయట నుంచి తెచ్చుకోము, ఇంట్లోనే నేనే ప్రిపేర్ చేస్తాను. బికాస్ నాకు ఇంట్లోనే శాండ్విచ్ మేకర్ అది ఉంది కాబట్టి నేను మోస్ట్లీ బయట ప్రిఫర్ చేయను, నేను ఓన్గా ప్రిపేర్ చేస్తాను. ఓకే, నేను ఇప్పుడు ఒక 2 స్లైస్ వరకు బ్రెడ్ తీసుకున్నాను, శాండ్విచ్ బ్రెడ్ ఇది. దాంట్లో మనము 1 సైడ్ వచ్చేసి మైనస్ యాడ్ చేసుకుందాం, స్ప్రెడ్ చేద్దాం ఈక్వల్గా, ఈవెన్ సైడ్ మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి దాని తర్వాత నేను వెజ్జీస్ తీసుకుంటున్నాను. వెజ్జీస్ కూడా ఒక 2 స్పూన్స్ వరకు తీసుకోండి బికాజ్ అది చిన్న స్లైసెస్ అనేది. మీరు అలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక అండ్ అదర్ సైడ్ వచ్చేసి నేను కెచప్ వేసుకుంటున్నాను. కెచప్ కూడా ఒక 1.5 స్పూన్ వేసుకొని అది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. అలా చూడండి, అలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. మీరు మీ పిల్లలకి కానీ మీకు కానీ ఇంట్లో చేసింది అయితే బెస్ట్ అనుకుంటున్నాను. నేనైతే మోస్ట్లీ ఇలాగే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను, మేము బయట ప్రిపేర్ చేయను, నేనే ఓన్గా ప్రిపేర్ చేస్తాను. నాకు అలా ఇష్టం కూడా, అన్నీ నా ఓన్గా చేయను. ఇప్పుడు మనం అలా టమాటో అండ్ మైనస్ వెజ్జీస్ వేసుకున్నాక కొంచెం ఆర్గాన్జా వేద్దాం. ఆర్గాన్జా కూడా నాట్ గుడ్ ఫర్ హెల్త్, లైట్గా స్ప్రింకిల్ చేద్దాం. చిల్లీ ఫ్లేక్స్ కూడా మీరు లైట్గా వేసుకోండి. అలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ వేస్తున్నాను. చీజ్ వేసుకున్నాక ఆల్రెడీ ప్రీ హీట్ అయిన శాండ్విచ్ మేకర్లో, అది గ్రిల్డ్ శాండ్విచ్ మేకర్, దాంట్లో మనం పెట్టేస్తాము. చూడండి, నేను ఇక్కడ మనకి రెడ్ లైట్ ఉంటుంది, రెడ్ లైట్ నుంచి మనకి ఏంటంటే ఆరెంజ్ లైట్కి రావాలి. చూడండి, ఇప్పుడు మనకు ఒక రెడ్ లైట్ ఉంది, అక్కడ రెడ్ ఆరెంజ్ రావాలి. ఆరెంజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు మనకి శాండ్విచ్ ప్రిపేర్ అయిపోయినట్టు. నాకు ఇంకోటి కూడా ఉందన్నమాట ప్రిపేర్ చేయడానికి, నేను అది కూడా ప్రిపేర్ చేస్తాను. బికాస్ నాకు 2 పిల్లలు, వాళ్ళిద్దరికి నేను శాండ్విచ్ ప్రిపేర్ చేస్తాను. వాళ్ళు ఇప్పుడు పిజ్జా కటర్ తోటి వాళ్ళకి అలా కట్ చేసేస్తే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట, ట్రయాంగులర్ షేప్లో. చూడండి ఎంత బాగా అయింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. I think better మనం ఇంట్లో చేసుకోవడమే బయట దానికన్నా. Hope you all will try it. Thanks for watching.